ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే క్యాప్సికమ్ టమాటో మీల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే నేను బాండి పెట్టేసుకున్నాను. బాండీలో నూనె వేసుకున్నాను, అలాగే పోపు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది క్యాప్సికమ్ అలాగే మీల్ మేకర్. టమాటోలు ఎక్కువ వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినాను. మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి కొంచెం వేసినా చాలు, ఫుల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, పంజెంట్గా ఉంటుంది బాగా. ఇలా ఒకసారి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. సో ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి, కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, మంచి స్పైసీగా ఉండాలి కూర. సో ఇలా ఒక్కసారి వేగిపోయాక నేను టమాటో ముక్కలు వేసేసుకుంటాను. నేను 2 పెద్ద టమాటోలు తీసుకున్నాను, అవి వేసేస్తాను. ఇవి ఒక్కసారి సాఫ్ట్ అవ్వాలి. టమాటోస్ బాగా సాఫ్ట్గా అయిపోయండి. ఇప్పుడు నేను బంగాళదుంపలు వేసేసుకుంటాను. నేను ఒక 3 బంగాళదుంపలు తీసుకున్నాను. సో అవి వేసేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్తో చేసినాం కాబట్టి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుంటాను. ఇలాగ క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుని ఇలాగ కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటామండి. కొంచెం ఉడకడానికి వాటర్, ఇది కొంచెం ఆలు ఇంకా క్యాప్సికమ్ సాఫ్ట్ అయ్యే వరకు కొంచెం వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకుందాం. ఈ ఆలు బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు నేను మీల్ మేకర్ వేసేసుకుంటాను. నేను ఏమి ఉడకబెట్టలేదు, హాట్ వాటర్ కూడా వేయలేదు, మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసాను. సో ఇవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం పెరుగు వేస్తాను, మంచి చిక్కని పెరుగు వేస్తాను. వేసేసి ఇలాగ కలిపేస్తాను. కలిపేసి నేను ఇప్పుడు జీలకర్ర, ధనియాల పొడి వేసేస్తాను. అలాగే కొంచెం ఉప్పు, ఈ కూరకి సరిపడ ఉప్పు, అలాగే కొంచెం కారం, ఎక్కువ స్పైసీనెస్ కాకుండా మరీ తినలేకుండా కాకుండా అలా గన్ పౌడర్ అని ఉంటుంది కదా, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు గ్రైండ్ చేస్తాను చూసారా, అది వేసేసి కలిపేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు అలా ఈ వేసినవన్నీ ఆ మీల్ మేకర్కి, కూరకి పట్టేటట్టు వదిలేద్దాం. మూత పెట్టేసుకోండి. వావ్, చూసారు కదండి, అసలు చూస్తుంటేనే మీకు టెంప్టింగ్గా ఉంది కదా. మీరు ఏదో నాన్ వెజ్ కర్రీ అనుకుంటున్నారేమో, కానీ చూసారు కదా నేను వేసింది మీల్ మేకర్ అద్దరిపోయింది. చాలా టెంప్టింగ్గా ఉంది. బికాజ్ ఇది రైస్ ఐటమ్స్లో బాగుంటుంది, పూరి, చపాతీ, పుల్కాస్, అలాగే మెయిన్ కోర్స్ రైస్లో కూడా, హాట్ రైస్లోకి అద్దరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా, మనం వేసిన పెరుగు కానీ, మనం వేసిన అవన్నీ జీలకర్ర, ధనియాల పొడి, ఆ పొడి కానీ. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం గరం మసాలా వేస్తే ఏమవుతుందంటే మనకి ఆ ఫ్లేవర్ వచ్చి కూర చాలా బాగుంది అని అనిపిస్తుంది. సో అది కూడా వేసేసాను. సో ఇంకొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర. లాస్ట్లో మాత్రం పుదీనా, కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవరబుల్ ఉన్న కూర రెడీ అయిపోతుంది. మనం క్యాప్సికమ్ టమాటో మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది.